ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? మసూదన్ రెడ్డి. ఏం చేస్తుంటారు తాత? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? రేవంత్ రెడ్డి పరిపాలన పర్వాలేదులే కానీ ఆయన వాగ్దానాలు అటగులుగా చేసిండు. బడ్జెట్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు ఏమో ఇస్తా అన్నాడు కాబట్టి ఎందుకు వేయటం లేదు, 6 పథకాలు ఎందుకు అమలు చేయటం లేదని జనం అనుకుంటారు. కానీ బడ్జెట్ ఏమో లాస్ అయ్యి ఆయన ఇవ్వలేకపోతుండ్రు. వాగ్దానాలు అటగులుగా వాగ్దానాలు చేయటం ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అంతేగాని పెద్దగా రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అంతంత మాత్రానే ఉంది. పైన కేంద్రం కూడా సహకరించటం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పరిపాలన కూడా మంచిగానే ఉండే అప్పట్లో. అసలు ఆయన అప్పులు చేసి ప్రజల్ని దగ్గరకయ్యాడు. ఈయనకేమో అప్పులు భారం మీద పడి ఈయన బడ్జెట్ లేక ఈయన ఏమో ఇబ్బంది పడుతుండు. అమలు వాగ్దానాలు ఎక్కువ అడవులుగా వాగ్దానాలు చేసి నెరవేర్చలేకపోతుంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? హెయిర్ స్టైల్ బార్బర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది. అంటే కేసీఆర్ కూడా చేసిన పనులకు కూడా ఆయన అన్ని చేసిన దానికి ఈయన పొడుపు రావడమే చాలా ఇది అవుతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా మంచిగా ఉంది. పర్వాలేదు. ఇప్పుడు కాలువ వదిలిపెట్టడం కూడా ఆయన అప్పుడుకెళ్ళి తీయటం అన్ని చేయటం కూడా ఇప్పుడు ఇవన్నీ మొత్తం రివర్స్ పెట్టిండు. కేసీఆర్ అన్ని రివర్స్ పెట్టి అన్ని తీసుకురావడం వల్ల ఇవన్నీ ఈయన లో బడ్జెట్లో మొత్తం పొడుపు రావడం వల్ల ఇబ్బందులు అవుతుంది. వెనక ముందు తేడా తప్ప కానీ ఏం లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పరిపాలన కూడా మంచిగా ఉంది. ఆయన కూడా మనం ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆయన కూడా మంచిగా ఉంది. పరిపాలన కూడా పర్వాలేదు, మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి పాలన ఏమంత బాగాలేదు. ఇంతవరకు రైతు బంధు లేదు. పిండి బస్తాల రేటు పెరిగింది. ప్రతిదానికి రేటు పెరుగుతుంది. ఇవాళ రేపట్లో మధ్యాహ్నం కూడా రేటు పెంచుతారని అంటారు. ఏది ఆయన ఇచ్చిన హామీలు ఏది సక్రమంగా నెరవేరలేదు. మళ్ళీ ప్రజలు కేసీఆర్ అనే కోరుకుంటారు. 100కు 100 వాళ్ళు కేసీఆరే కోరుకుంటారు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన నారు పోసినప్పుడు రైతు బంధు వచ్చేది. ఇప్పుడు కోతలకు వచ్చింది, ఇంతవరకు ఇవ్వలే. ఓలకు ఎకరం రూపాయలు పడ్డది, 5 ఎకరాల వరకు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలే. ఇక రేపు నుండి కోతలు కోసేది. ఆయన ఇచ్చేది తెలియదు, ఏం తెలియదు. బోనస్ అన్నాడు, అది లేదు. వడ్లు అమ్మినప్పుడు కూడా బిల్లు తొందరలో పల్లె. అన్ని ఇబ్బందులే. మీ పేరు సార్? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయము ఇతరత్ర వేరే బిజినెస్ పర్పస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతాంగాన్ని కంప్లీట్ విస్మరించి ఉన్నట్టుగా చేస్తుండు. నేను ఒక రైతుగా మాట్లాడేది ఏంటంటే, ఇంతవరకు గతంలో రైతు బంధు అనేది ఉండే, రైతు భరోసా అని పెట్టిండు. ఆ భరోసా అది ఎవరికి వస్తుండో ఎవరికి ఇస్తుండో, ఇద్దరికి 100 ఎకరాలు అది ఇది అని చెప్పి అన్నారు. ఇంతవరకు ఎకరం ఉన్నోనికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రుణమాఫీ అని పెట్టిండ్రు. అది నా మాత్రంగా ఏదో 1-2 ఊళ్ళో అది చేసుకొని ఇచ్చేసి మొత్తం 100% ఇచ్చినామని చెప్తున్నారు. అది కూడా ఫెయిల్యూర్. ఎట్లా ఉందంటే, అవసరం కొద్ది ఏదో మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకోవాలనే విధంగా వచ్చిర్రు. అధికారంలోకి వచ్చిర్రు, అయిపోయింది. ఆయన అంతవరకు ఇక ఆయన అనుకున్నది అది ఏదో అడ్డదారి ఏదో కావాలి, సీఎం కావాలి అనుకున్నారు, వచ్చిర్రు, సీఎం అయిపోయారు. సంక్షేమ పథకాలు మొత్తం అట్టర్లీ ఫెయిల్యూర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇండియా వేడిగా తీసుకుంటే రైతాంగానికి తెలంగాణలో మంచి ఆదరణ ఉండేది. గతంలో ప్రతి వానికి ఆ రైతు కరెక్ట్ ఉన్నప్పుడు ప్రతిది వ్యాపారాలు కూడా అట్లనే ఉండేది. నమస్తే సార్. మీ పేరు సార్? రాంబాబు. ఏం చేస్తుంటారు సార్? టీ వర్క్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచిత పథకాలు పెట్టిరు, బస్సు ఫ్రీ పెట్టిండు, దానివల్ల ఉపయోగం ఏం లేదు. పని కల్పించడానికి పని కల్పించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పని లేడానికి పని కల్పించింది. ఈయన వచ్చినాక ఉన్న పనులు పోయినాయి. ఆ ఉచిత పథకాలు పెట్టడం వల్ల దానివల్ల వచ్చింది ఏం లేదు. దానివల్ల ఉన్న పనులు ఖరాబ్ చేసుకుని అప్పుడే బాగుందని నేను అంటాను. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు బాగుంది. ఎవరు పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు. డెవలప్మెంట్ ఉంది, వాటర్ ఉన్నాయి, ఊళ్ళో డెవలప్మెంట్ ఉంది, అన్నిటికన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంత వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారు, వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు నేను అంటాను. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? ఆటో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా బాగానే మెయింటైన్ చేస్తుంటారు. కానీ కొద్దిగా అవకతవకలు కొద్దిగా ఉన్నాయి. చెప్పిన అన్ని వాగ్దానాలని ఇప్పుడు దాకా నెరవేర్చలేదు. అది కూడా తొందరలో చేయాలని కోరిక.
చెప్పిన ఆరు ఆరు స్కీమ్లు చెప్పిన ఇంకా ఆరేటికి మొదలు పెట్టకుండా ఒక బస్ మాత్రం ఫ్రీ పెట్టిండు. కరెంటు ఛార్జీ మాత్రం లేని వాళ్ళకు కొద్దిగా 200 యూనిట్లు కొద్దిగా పర్వాలేదు. అది తప్పించి ఏం లేదు. ఇది మా ఆటో వాళ్ళకు మాత్రం కొద్దిగా అనుకూలంగా 12,000 రూపాయలు సంవత్సరానికి 1,200 రూపాయలు వేస్తున్నాను. అది కూడా లేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఆసిఫ్, ఏం చేస్తుంటారు సార్? పాన్ షాప్ నుండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగానే ఉందండి, పర్వాలేదు. బడ్జెట్ని బట్టి పాలన నడుస్తుంది. రాష్ట్ర బడ్జెట్ తక్కువ ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఎక్కువగా ఉన్నా కానీ, ఆదాయం ఎక్కువ ఉన్నా కానీ దాని ఈ పథకాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సకాలంలో అందేయాలంటే అందేయలేరు. ప్రతిదానికి సమయం పడుతుంది. ఒక ఇంటిని పాలించాలంటే పిల్లలు తండ్రి పాలించాలంటే పిల్లలు ఒక నెల జీతం వచ్చినంత వరకు ఒడిదొడుకులను ఎదుర్కొని నెల వరకు నెట్టుకుంటూ రావాలి. అంతేగాని మేము రాగానే మాకు ఇది కావాలి, మాకు అది కావాలంటే అన్నీ ఒకేసారి రావు. గాడిలో పెడతానికి సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో ఏమీ లేవు. ఇప్పుడు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పులు తీరు వలన తండ్రి ఉన్నప్పుడు తన పిల్లలు సాధాలన్నా అప్పులు తీర్చాలనేది రెండు బాధ్యతాయుతంగా నడవాల్సి వస్తుంది. అప్పులు తీర్చకుండా బయట పరుగు పోతే పిల్లలే పోతే ఇంటి పరుగు పోయినా పిల్లల పరుగు పోయినట్టే. అలాగే అప్పులు తీర్చాలి, పిల్లల్ని సాధాలి. రెండు ఒకేసారి నడవమంటే నడవు. కొంచెం సమయం పడుతుంది. పిల్లలైనా ఓడ్చుకోవాలి, అప్పులైనా ఆపాల్సి వస్తుంది. అందుకే కొంచెం సమయం పడుతుంది. పాలన పర్వాలేదు. కేసీఆర్ గారి పాలన బాగానే ఉంది. అప్పుడు కూడా బాగానే ఉంది. కానీ అప్పుడు ఇంత లేదు. అప్పుడు రాష్ట్రానికి ఆదాయం ఉంది, పథకాలు ఇచ్చారు, సకాలంలో అందినాయి, ఆ డబ్బు ఉంది.